వెల్కమ్ టు పూరా లోకల్. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద విషయంలో జరిగిన అపచారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు వేడివేడి చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లడ్డూ కల్తీ వ్యవహారాన్ని మహాపాపం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాను చెప్పడం లేదని ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేస్తున్నాయని ఆయన సభలో వెల్లడించారు. ఇక 2019-24 మధ్య కాలంలో తిరుమలలో సుమారు 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని సీఎం తెలిపారు. దీనివల్ల దాదాపు 231.51 కోట్ల మేర అక్రమాలు జరిగాయని లెక్కలతో సహా వివరించారు. అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234.51 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరొకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇక కేవలం తమకు అనుకూలమైన కంపెనీలకు కాంట్రాక్టర్లు ఇవ్వడం కోసం నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేశారని సీఎం ఆరోపించారు. నెయ్యి తయారీ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించడం, డైరీల వార్షిక టర్నోవర్ను 250 కోట్ల నుంచి 150 కోట్లకు కుదించడం వంటి చర్యల వెనుక ఉన్న లూచీలను ఆయన ఎండగట్టారు. అదే దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకి చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్కి పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్ ఇది కూడా మీరు దిశ ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే దిశ నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పోమిల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రధాన సూత్రధారులని సీఎం పేర్కొన్నారు. ఇక ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ వంటి షేల్ కంపెనీల ద్వారా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఆయన వివరించారు. ఇక్కడ దిశ ఎవరైనా పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, టీసీ యాక్ట్ అవినీతి, లంచాలు తీసుకోవడం ఇన్ని కూడా పెట్టారు. ల్యాబ్ నివేదికలను ఫోర్జరీ చేయడమే కాకుండా లంచాలకు ఆశపడి ఈ అపచారానికి సహకరించిన అధికారుల పేర్లను సీఎం బయటపెట్టారు. ముఖ్యంగా చిన్నప్ప అనే వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను మరియు సిబిఐ ఇచ్చిన రిపోర్టును సీఎం ప్రస్తావించారు. ఇక్కడ దిశ మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19 తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు. దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్ల వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ,
అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ శాంపుల్ ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపేయడం, ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు, ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారుల సహకారం కూడా ఉందని తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, ఈ విషయంలో త్వరలోనే ఏకసభ్య కమిటీని వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్, 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి, మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడ్ అయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫార్సున్నాం. ఆలయాల పునరుద్ధరణ కోసం TCSతో ఒప్పందం పెంచుకొని దేశవ్యాప్తంగా 200 వైష్ణవ ఆలయాలు పునరుద్ధరిస్తున్నాం. PAC 5 ఇందులో 5,000 మందికి అకామిడేషన్ ఉంది. అది మొత్తం 8,000 వరకు కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. అది కూడా ప్రారంభించాం. రద్దీ నియంత్రణ, క్యూ మేనేజ్మెంట్ తదితర అంశాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24/7 మానిటర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని టెంపుల్స్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఉగాది వంటి పర్వదినాల్లో తరలి వచ్చిన లక్షల మంది భక్తులకి వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉంటాయో చూసుకొని అన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. 60 దేవాలయాల్లో, టీటీడీ దేవాలయాల్లో దగ్గర అన్నిట్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాం. 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇవి కాకుండా అధ్యక్ష, ఈరోజు తిరుమల ఒక పవిత్రమైన స్థలం. 89.4% గ్రీన్ కవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రీన్ కవర్ ఉండే ప్రాంతం ఉండదు. నేను ఎప్పుడు పోయినా కూడా రాత్రిలో ఎప్పుడైనా నేను రివ్యూ చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కవర్ గురించి, పచ్చదనం గురించి రివ్యూ చేస్తాను. ఒకప్పుడు మీరు చూస్తే కొండపైన అన్నీ కూడా రాళ్ళు ఇవన్నీ ఉంటే ఈరోజు పచ్చంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం కూడా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం.